హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. గిరిజనుల ఆత్మ గౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. లంబాడ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ అని చెప్పారు. 3146 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు 3146 మంది గిరిజన బిడ్డలు సర్పంచులు అయ్యారని తెలిపారు. గిరిజన తండాల్లో ఇంటింటికి నీటి వసతి కల్పించామని పేర్కొన్నారు. 4.5 లక్షల ఎకరాలకు కేసీఆర్ ఒకే రోజు పోడు పట్టాలు ఇచ్చారని అన్నారు. గిరిజన బిడ్డల విద్య కోసం వందలాది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎట్లా అయితే ప్రతి సంవత్సరం సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామో అట్లాగే ఈరోజు ఇక్కడ మా పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ అనిల్ జాదవ్ గారు, గౌరవనీయులైన మా సోదరులు బుక్యా జాన్సన్ రాథోడ్ గారు, అట్లాగే వాల్యా నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, రాంబల్ గారు, ఇంకా గాంధీ నాయక్ గారు, రాజు గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కూడా కలిసి ఘనంగా ఇక్కడ భోగ్ బండార్ అదేవిధంగా మన సేవలాల్ మహారాజ్ యొక్క 287వ జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో మా తాండాలో మా రాజ్యం ఉండాలి అనే నినాదానికి, గిరిజనుల ఆత్మగౌరవానికి మరి అల్టిమేట్గా న్యాయం చేసిన నాయకుడు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు. ఇది గిరిజన గూడాలు కావచ్చు, కోయగూడాలు కావచ్చు, లంబాడ తాండాలు కావచ్చు, 3146 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి ఇవాళ 3146 మంది మా గిరిజన బిడ్డలు సర్పంచులుగా, వార్డు సభ్యులుగా మరి 30,000 మంది వార్డు సభ్యులు అయినారు అంటే దానికి కారణం గౌరవ పెద్దలు మరి మన నాయకులు కేసీఆర్ గారు. అట్లాగే కేవలం తాండాలు మాత్రమే కాదు, ఒకే ఒక్క రోజు 4.5 లక్షల ఎకరాల పోడు పట్టాలు ఇచ్చి గిరిజనులను వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా కేసీఆర్ గారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆనాడు ఏ పోరాటం అయితే కొమరం భీమ్ గారి నాయకత్వంలో జరిగిందో, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం మరి పోరాటం జరిగిందో అదే పద్ధతుల్లో మరి అటు నీళ్లలో న్యాయం చేస్తూ, ఇటు పోడు భూముల పట్టాలు ఇస్తూ, మరొక వైపు హరిత వనాలు పెంచుతూ, అట్లాగే వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మరి బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో న్యాయం చేసుకున్నాం. అట్లాగే విద్యా ఉపాధి అవకాశాల్లో మెరుగైన అవకాశాలు గిరిజన బిడ్డలకు రావాలన్న ఉద్దేశంతో ఆశ్రమ పాఠశాలలు పెట్టి మా సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో ఆనాడు పెద్ద ఎత్తున మా గిరిజన బిడ్డల కోసం మరి వందలాది గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పెద్దలు కేసీఆర్ గారు. సేవాలాల్ బంజారా భవన్ ఇక్కడే బంజారా హిల్స్ నడిబొడ్డున కట్టిస్తాము అని మాటిచ్చారు. కేసీఆర్ గారు కట్టించారు. ఇవాళ అది ఒక తలమానికం లాగా ప్రతి జిల్లాలో కూడా మరి అదే పద్ధతుల్లో సేవాలాల్ భవన్, సేవాలాల్ బంజారా భవన్ పేరిట మరి స్థలం మంజూరు చేసినారు, కట్టించే ప్రయత్నం చేసినాము. అట్లాగే హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్ లో మరి ఇక్కడ బ్రహ్మాండమైన భవనాన్ని ఏర్పాటు చేసి దానికి కేసీఆర్ గారే ఇనాగ్రేషన్ కూడా చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలిపి, అట్లాగే సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించడమే కాకుండా మరి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకొని నడిపింది కేసీఆర్ గారి నాయకత్వం. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు మా గిరిజన బిడ్డలకి. భవిష్యత్తులో మరిన్ని సేవలు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాండాలలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం కానీ, ఇంకా మిగతా కార్యక్రమాలు కానీ ఇంకా ఉధృతంగా చేస్తాము. గిరిజనులకు అండగా నిలబడతాము. బంజారా సోదరులకి, సోదరిమణులకి మళ్ళొకసారి సేవాలాల్ జయంతి మరి సందర్భంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు